ప్రైజ్ ది లార్డ్. రెంట్లోని 16వ దినమున మనకు అనుగ్రహించిన త్రియేక దేవునికి ముందుగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీకందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము ప్రవక్త అయిన దానియేలు జీవితం నుండి మనం నేర్చుకోబోయే పాఠాలు. దానియేలు అనగా దేవుడే నా న్యాయాధిపతి అని అర్థం. దానియేలు కాలంలో ప్రజలు తమ దేవుడిని విడిచి బయలుదేవతను ఇతర దేవతలను వాని కొరకు చేసుకుని ప్రతిష్ఠిత పట్టణమును పాపములోను నిర్దోషుల యొక్క రక్తంతోనూ సమస్త అపవిత్రతతోనూ నింపినప్పుడు దేవుడైన యెహోవా తన మందిరాన్ని కట్టి ఆ మందిరాన్ని ఎంతో ఘనంగా ప్రతిష్ఠించి తన దేవుని నామాన్ని బట్టి ప్రార్థించిన సొలొమోనుకు ముందుగానే ఇచ్చిన హెచ్చరికను బట్టి వారి దేశాన్ని వారి మందిరాన్ని కాపాడుతానన్న దేవుడే ప్రజల పాపమును బట్టి ఇశ్రాయేలు ప్రతిష్ఠిత మందిరాన్ని పాడు చేశాడు. దేవుడిచ్చిన ఈ హెచ్చరిక 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 19-20 వరకు చూస్తాం. తన పేరు పెట్టబడిన తన ప్రజలు ప్రతిష్ఠిత మందిరాన్ని పాడు చేయగా కల్దీయుల రాజైన నెబుకద్నెజరుకు బానిసగా అప్పగిస్తాడు. యూదా దేశాన్ని యెహోయాకీము అనే రాజు పరిపాలిస్తున్న రోజులవి. రాజైన యెహోయాకీము దేవుని దృష్టికి విరుద్ధంగా ప్రవర్తింపగా ఇతడు పరిపాలించిన తరువాత 3వ సంవత్సరంలో బబులోను రాజైన నెబుకద్నెజరు ముట్టడి వేసి ఇశ్రాయేలీయుల అధిపతులను పరాక్రమశాలులను రాజు పిల్లలను భార్యలను యెహోయాకీముకు సంబంధించిన మొత్తం అందరినీ యెహోవా మందిరంలోని పదార్థములను రాజు యొక్క ధనాగారంలోని సొమ్మును దేవాలయంలోని బంగారు ఉపకరణములను తన దేశానికి తీసుకొని వెళ్తాడు. ప్రతిష్ఠిత వస్తువులు షీనారు దేశంలో తన దేవతాలయంలో బొక్కసంలో ఉంచుతాడు. అలా బబులోనుకు బానిసగా వచ్చిన వాడే ఈ దానియేలు. 1వ అధ్యాయం 1-3 వరకు చూస్తాం. దానియేలు రాజవంశీకుడు. నెబుకద్నెజరు దగ్గర నపుంసకుల అధిపతి అయిన అష్పెనజు అనే వ్యక్తి ఉన్నాడు. రాజు అతన్ని పిలిచి ఇశ్రాయేలీయుల రాజవంశీయుల్లో ఏ లోపం లేనివారు, అత్యంత సౌందర్యవంతులు, సకల విద్యలు అభ్యసించిన వారు, జ్ఞానము కలిగిన వారు, తత్వజ్ఞానం తెలిసిన వారైన బాలులను తీసుకొచ్చి కల్దీయుల భాషను విద్యను నేర్పించు. వారికి నా భోజనంలో పానంలోనూ భాగమిచ్చి 3 సంవత్సరములు వారిని పోషించిన తర్వాత వారిని తీసుకొచ్చి నా ఎదుట నిలువబెట్టమని ఆజ్ఞాపించెను. దానియేలు 1వ అధ్యాయం 4-5లో చూడవచ్చు. రాజవంశానికి చెందిన వారిలో దానియేలు, అనన్య, అజర్య, మిషాయేలు అనువారు కూడా ఉండిరి. నపుంసకుల అధిపతి వారికి దానియేలుకైతే బెల్తెషాజర్ అని, అనన్యాకు షడ్రక్ అని, మిషాయేలుకు మేషాక్ అని, అజర్యాకు అబేద్నెగో అని పేరు పెట్టెను. అయితే దానియేలు నపుంసకుల అధిపతి వద్దకు వెళ్ళి రాజభోజనమునకు బదులు శాకధాన్యాదులు, పానానికి బదులు నీళ్లు ఇవ్వమని అడుగుతాడు. అయితే అతను భయపడుచు, నేను రాజుకు భయపడుతున్నాను, ఎందుకంటే మిగిలిన పిల్లల ముఖముల కంటే మీ ముఖములు చిన్నబోయిన ఎడల అతడు వచ్చి నన్ను చంపేస్తాడని చెప్తాడు. 10 రోజుల వరకు మమ్మల్ని పరీక్షించి వారి ముఖముల కంటే మావి కృషించిపోయిన ఎడల మీ చిత్తం వచ్చినట్లు చెయ్యండి అంటాడు దానియేలు. కానీ 10 రోజుల తర్వాత మిగిలిన బాలుర ముఖముల కంటే వీరి ముఖములు సౌందర్యవంతంగాను కళగాను ఉంటాయి. అప్పుడు ఆ అధిపతి రాజభోజనానికి బదులు దానియేలు కోరిన భోజనమునే వారికి ఇప్పిస్తాడు. దానియేలు గురించి చెప్పాలంటే కళలు, వాటి భావాలను చెప్పగలిగే జ్ఞానం కలవాడు. అధిపతి రాజు సముఖమునకు తీసుకొని రాగా దానియేలు, షద్రక్, మేషాక్, అబేద్నెగోలు రాజు సముఖంలో ఉండుటకు అనుమతించబడతారు. నెబుకద్నెజరు పాలన 2వ సంవత్సరంలో అతనికి ఒక కల వస్తుంది. వెంటనే రాజు కల్దీయులను, బబులోనులోని జ్ఞానులను అందరినీ పిలువనంపిస్తాడు. అందరూ వచ్చి, రాజైన నెబుకద్నెజరు చిరంజీవి యగునుగాక, మీరు కలను మాకు వివరించిన ఎడల మేము కల భావమును వివరించదమనిరి. అప్పుడు నెబుకద్నెజరు, నేను కలను మరచిపోతిని, కలను దాని భావమును మీరే నాకు తెలియజేయుడన్నెను. అందుకు వారు, దేవతలు కాక ఈ భూమి మీద ఎవరో దీన్ని చెప్పజాలరన్నెను. దానికి రాజు బహు కోపించి బబులోనులోనున్న జ్ఞానులందరినీ చంపేయమని ఆజ్ఞ ఇస్తాడు. జ్ఞానులను చంపడానికి వచ్చిన అర్యోకు దగ్గరకు వచ్చి, దానియేలు
రాజు ఎందుకు ఈ ఆజ్ఞ ఇచ్చాడని అడుగుతాడు. అప్పుడు అర్యోకు జరిగిందంతా దానియేలుకు తెలియజేస్తాడు. దానికి దానియేలు కలను దాని భావాన్ని తెలియజేయడానికి సమయం అడిగి తన స్నేహితులతో కలిసి రాత్రంతా యెహోవా దేవుని ప్రార్థింపగా కలను దాని భావమును దేవుడు తెలియజేస్తాడు. అప్పుడు అర్యోకు వద్దకు వెళ్ళి కలను దాని భావమును తాను రాజునకు తెలియజేస్తానని అంటాడు. అప్పుడు అర్యోకు రాజుకు ఆ విషయం తెలియజేయగానే దానియేలును రాజు పిలిపిస్తాడు. మర్మాలు తెలియచేసే దేవుని ద్వారా నేను తెలుసుకున్నాను అని చెప్పి రాజు కలలో చూసిన ప్రతిమను వర్ణించి దేవుడు భవిష్యత్తును గూర్చి ఆలోచిస్తూ పడుకున్న మీకు దాన్ని గూర్చి తెలియజేశాడని చెప్పాడు దానియేలు. ప్రియులారా, ప్రార్థన ద్వారా సాధించలేనిదంటూ దేవుని బిడ్డలకు అసాధ్యమైనది ఏది లేదని దానియేలు ద్వారా తెలుసుకున్నాము. ప్రార్థన ద్వారా సాధించలేనిది లేదు, దేవుని బిడ్డలకు అసాధ్యమైనది ఏది లేదని నిరూపించాడు దానియేలు. రాజు దానియేలును హెచ్చించి జ్ఞానులందరి మీద ప్రధానునిగా నియమిస్తాడు. దేవుని బాటలో నడిచేవారు గణపరచబడతారు. తర్వాత నెబుకద్నెజరు కుమారుడైన బెల్షాజరు పరిపాలించే కాలం వస్తుంది. బెల్షాజరు 1000 మందికి విందు చేయిస్తాడు. అప్పుడు వారు మందిర ప్రతిష్ఠితమైన ఉపకరణములను తెచ్చి వాటిని విందులో ఉపయోగిస్తారు. అప్పుడు రాజు మానవ హస్తం ఒకటి గోడ మీద వ్రాస్తున్నట్లుగా చూస్తాడు. రాజు కలవరపడుతూ జ్ఞానులను పిలువగా వారు దాన్ని చదవలేకపోతారు. అప్పుడు రాజు ఎవరైతే దాన్ని చదువుతారో వారికి ఊదారంగు వస్త్రాలు తొడిగించి మెడ చుట్టూ కంఠభూషణంను అలంకరించి రాజ్యంలో 3వ అధిపతిగా చేస్తానని చెప్తాడు. అప్పుడు బెల్షాజరు యొక్క తల్లి దానియేలు గురించి చెప్పగా దానియేలు దేవుని ప్రార్థించి వచ్చి అది మెనే టెకెల్ ఫార్సీన్ అని చదివి దాని అర్థం దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించారు. త్రాసులో తూచినప్పుడు నీవు తక్కువగా కనిపించావు. నీ రాజ్యం నీ దగ్గర నుండి మాదీయులకు పారసీకులకు ఇవ్వబడుతుంది అని చెప్తాడు. ప్రియబిడ్డ దేవుని సమయాన్ని నీవు వాడుకుంటున్నావు. దాన్ని ప్రభు కోసం వినియోగించు. రాజు మాట ఇచ్చినట్లుగా దానియేలు 3వ అధిపతిగా నియమిస్తాడు. దేవుని తీర్పు ప్రకారం బెల్షాజరు చనిపోయి ఆ రాజ్యం మాదీయులకు పారసీకులకు ఇవ్వబడుతుంది. తర్వాత దర్యావేషు కాలంలో దానియేలుపై అధికారులు నింద మోపి చంపాలని అనుకుంటారు. ఒక్క దేవుని విషయంలో అతను ఖచ్చితంగా ఉంటాడని తెలుసుకుంటారు. రాజు చేత ఒక ఖండితమైన ఆజ్ఞ జారీ చేయిస్తారు. 30 రోజుల వరకు రాజు వద్ద తప్ప ఎవరి దగ్గర ఏమి మనవి చేయకూడదని, అలా చేసిన వారి సింహాల గుహలో పడవేయాలని శాసనం పుట్టించి రాజు చేత సంతకం చేయిస్తారు. దానియేలు ముమ్మారు దేవుని దగ్గర మనవి చేస్తున్నట్టుగా వారు చూసి రాజు వద్దకు వెళ్ళి మీ వద్ద కాక 3 మార్లు దేవుని దగ్గర మనవి చేస్తున్నాడని అతని మీద నింద మోపి సింహాల గుహలో పడవేయమని చెప్తారు. దేవుడు అతన్ని అతని దూత వచ్చి సింహాల నోళ్లు మూయిస్తాడు. ఆ రాత్రి దర్యావేషుకు నిద్ర పట్టదు. ప్రొద్దున్నే దానియేలు సింహాల గుహ వద్దకు వచ్చి చూచి దానియేలును పిలువగా ఏ హాని కలుగకపోవడం చూచి అతన్ని బయటకు తీసి ఎవరైతే దానియేలుపై నింద మోపారో ఆ అధికారులను వారి కుటుంబాలతో సహా సింహాల గుహలో వేయగానే ఎముకలు కూడా మిగులకుండా పొడి చేసేస్తాయి ఆ సింహాలు. దర్యావేషు లోకమంతటికి ఒక శాసనం రాయించాడు. సకల ప్రజలు దానియేలు దేవునికి భయపడి ఆయన సముఖంలో వణుకుతూ ఉండాలి. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన ఆధిపత్యం తుదమట్టుకు ఉండును. ఆయన విడిపించువాడు, రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహాల నోట నుండి దానియేలును కాపాడను అని వ్రాయిస్తాడు. దానియేలు దర్యావేషు కాలంలోనూ కోరేషు కాలంలోనూ ఉన్నవాడు. దేవుడు కోరేషును ప్రేరేపింపగా మొదటి గుంపులో దానియేలు కనాను దేశానికి వెళ్తాడు. చూసారా ప్రియులారా,
కేవలం సింహాల బారి నుండే కాదు, మనుషుల చెర నుండి కూడా విడిపింపగల సమర్థుడు మన మన దేవుడు. మనలను పాపపు చెర నుండి విడుదల చేయుటకు సిలువ మీద మొదటి రాకడలో తాను సిలువ బలియాగమనర్చి రెండవ రాకడలో నిన్ను నన్ను కొనిపోవడానికి త్వరలో రానయ్యున్నాడు. ఆయన్ని ఎదుర్కొంటకు ఇష్టపడదామా? ప్రార్థించుకుందాం. సింహాల బారి నుండి దానియేలును కాపాడిన దేవా, సాతాను గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తున్న సాతాను బంధకాల నుండి ప్రతి ఒక్కరిని విడుదల చేయమని నిన్ను వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.